నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్ ముందుగా మీకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు సార్. ఆయుష్మతి భవ. హనుమాన్ ఉపాసనలోనే ఉన్నారు మీరు, హనుమాన్ ఉపాసకులు. అయితే హనుమత్ జయంతి విషయంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల రోజుల్లో చేసుకుంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వైశాఖ బహుళ పక్ష నవమియా దశమి నాడు స్వామి జన్మించారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ రోజే అసలు సిసలు హనుమత్ జయంతి మనం జరుపుకునేది. సో ఇలా మీరు ప్రత్యేకించి స్వామి ఆరాధనలోనే ఉన్నారు కాబట్టి స్వామిని తలుచుకుంటే, స్వామిని కోరుకుంటే వాట్ నాట్, హీస్ లైక్ అమేజింగ్. ఇంకా ఈ సమస్య ఆ సమస్య చెప్పి ఏది తీర్చాలో అన్నట్టు ఉంటారు. స్మర్తృగామి సనోవత్ అని ఇద్దరికే పేరు. దత్తుడికి, దత్తాత్రేయుడికి, ఆంజనేయ స్వామికి. డెఫినెట్లీ పిలిస్తే పలికే దైవం. డెఫినెట్లీ. సో ఆంజనేయ స్వామికి ఉన్న శ్రీరామచంద్రుల వారు అవతార పరిసమాప్తిలో ఆంజనేయ స్వామి నేను కూడా వచ్చేస్తాను, నాకేం పని ఇక్కడ అంటే, ఆయన నువ్వు ఉండాలి, నువ్వు చిరంజీవి, నువ్వు నా భక్తుల్ని నీ భక్తుల్ని రక్షిస్తూ ఉండాలి, నువ్వు ఉండాలి ఇక్కడ అంటే, సరే మీ మాట ప్రకారం ఉంటాను నేను, ఎప్పటి వరకు రామనామం ఈ భూమి మీద వినపడుతూ ఉంటుందో అప్పటిదాకా నేను ఉంటాను అని చెప్తారు. సో అలా ఆయనకి నిర్దేశింపబడిన పనులు రెండే. ఒకటి తన భక్తుల్ని కాపాడడం, రెండు రామ భక్తుల్ని కాపాడడం. అద్భుతం. ఇలా చేయగలిగింది అసలు అంటే ఏదైనా ఏ కోరికైనా తీర్చగలిగేటటువంటి సత్తా ఉన్నది ఒక్క శివుడికి మాత్రమే. ఆ శివాంశ అయినటువంటి ఆంజనేయుడికి మాత్రమే. అభేదం శివుడికి ఆంజనేయ అభేదం. శివుడి ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి తేడా లేదు. మరి ఎలా స్వామిని ఎలా వైశాఖ బహుళ దశమి రోజు స్వామి అవతారం ఈ భూమి మీద జరిగింది. సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా శనివారం నాడు వచ్చింది. చాలా విశేషం. జూన్ 1వ తారీఖు శనివారం నాడు హనుమత్ జయంతి. మనం ఎంత చేస్తే అంత, ఎంత చేసినా తక్కువే, ఆయనకి ఏం చేసినా తక్కువే. ఏంటి, కొండంత దేవుడికి కొండంత పత్రి వేయలేం కాబట్టి మన భక్తి కొలది ఆయనకి ఆకు పూజ చేసుకోవచ్చు, సింధూర లేపనం చేయించవచ్చు, వడమాల వేయచ్చు. ఆ రోజు శనివారం వచ్చింది. స్వామికి వడమాల వేస్తే చాలా విశేషం. అప్పాలు నివేదించవచ్చు, పానకం వడపప్పు నివేదించవచ్చు. ఇట్లా బోల్డ్ని మీరు ఇంట్లో చేసుకోవచ్చు, లేదన్నా ఏదైనా దేవాలయానికి వెళ్ళడం విశేషం. ఆ రోజు దేవాలయంలో పాల్గొని స్వామివారి మంత్రాన్ని, నామాన్ని, ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని అద్భుతంగా చేసుకుంటూ స్వామికి షోడశోపచార పూజలు చేస్తూ ఈ మంత్రంతో స్వామికి ప్రదక్షిణలు చేసి వీలైనన్ని ఎక్కువ సార్లు హనుమాన్ చాలీసా చదవడం అనేది ఆయన కోసం కాదు, మన కోసం మనం చదువుకుంటే ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం మనం చిన్న చిన్న దెబ్బలతో బయటపడతాం. లేనట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే గ్రహకాలం, పంచగ్రహ కూటం అనుకుంటున్నాం. అన్ని రకాలుగా కూడా గ్రహస్థితి అనుకూలమైన పరిస్థితులు లేదు కాబట్టి ఈ సమయంలో మానవ జాతిని రక్షించగలిగిన ఏకైక సత్తా ఆంజనేయ స్వామి మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనకి నన్ను అడిగితే మీరు ఏ రోజు సంకల్పం చేసుకొని, అంటే ఇవాళ సాయంత్రం నుంచి మీరు సంకల్పం చేసుకొని ఆ రోజు సాయంత్రం వరకు ఎన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయగలిగితే అంత మంచిది. ఏంటి, నన్ను అడిగితే 1000 సార్లు చేయమంట. ఏంటి, లేదా 108 సార్లు చేయొచ్చు, లేదా 500 సార్లు చేయొచ్చు, లేదా 54 సార్లు చేయొచ్చు, 21 సార్లు చేయొచ్చు, 11 సార్లు చేయొచ్చు. మీ భక్తి, మీ ఆసక్తి. హనుమాన్ చాలీసాని ఎక్కువగా పారాయణ చేసుకోవడం అనేది ఈ హనుమత్ జయంతికి నేను చెప్తున్న సూచన. తప్పకుండా ఎంత ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువగా హనుమాన్ చాలీసా, ఎంతమంది ఎక్కువ వీలైతే అంతమంది హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అనేది మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది, ఉద్ధరిస్తుంది. ప్రదక్షిణలు కూడా ప్రత్యేకించి స్వామివారికి చెప్తూ ఉంటారు. ఏదైనా సమస్య వస్తే ముందు వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయి, ఖచ్చితంగా సమస్య సాల్వ్ అయిపోతుంది అని అంటారు. ఎందుకంటే ఆయన నిరంతరం రామనామ ధ్యానంలో ఉంటాడు.
నిరంతరం రామనామ ధ్యానంలో ఉంటాడు. ఒక భక్తుడు ప్రదక్షిణం చేస్తున్నాడు అంటే ఆయన ధ్యానం డిస్టర్బ్ అవుతుంది. ఆయన రామ్ 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 అంటూ ఆయన రామనామం జపం చేస్తుంటాడు. మనం ప్రదక్షిణ చేస్తుంటే ఆయనకి డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయినప్పుడు ఆయన విసుగ్గా, ఎవడు వీడు నా చుట్టూ తిరుగుతున్నాడు, నీ కోరిక ఏంటి? ఎందుకు తిరుగుతున్నాడు, ముందు తీర్చేయి పో, నన్ను జపం చేసుకొని అని అతి శీఘ్రంగా వాడి పని చేస్తాడు. అందుకని ప్రదక్షిణ చేయడం, ఇంకా విశేషంగా ఏంటంటే మిరియాలతో లెక్క పెడుతూ ప్రదక్షిణ చేయడం అనేది విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అంటే కొంచెం ఆయనకి ఇంకొంచెం హీట్ ఎక్కిస్తుంది అనమాట. కౌంటింగ్ ఇప్పుడు ఒక 108 చేస్తే 108 మిరియాలు లెక్క పెట్టుకొని ఒక ప్రదక్షిణ చేయగానే ఒక మిరియం అక్కడ పెట్టి చేస్తే 41 రోజులు మిరియాలతో స్వామికి 108 ప్రదక్షిణాలు చేస్తే ఈ భూమి మీద పరిష్కరింపబడని సమస్య అనేది లేదు లేదు లేదు. ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి, స్వామికి 108 ప్రదక్షిణాలు చేయాలి. మంగళవారం శనివారం విశేషమైన స్వామికి ఏదన్నా అర్చనో, ఆకుపూజో, సింధూర లేపనము, వడమాలో, అప్పాల నివేదనం, ఏదో ఒకటి సంథింగ్ ఆయనకి నివేదించి ఆయన ప్రదక్షిణాలు చేయడం వల్ల మీ సమస్య ఎంత జటిలమైనా సరే, మీ సమస్య 100 రూపాయలైనా, 100 కోట్లైనా, 1000 కోట్లైనా, 1,00,000 కోట్లైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఆయనకి ఒక రోమంతో సమానం, అంతే, ఖచ్చితంగా పరిష్కరింపబడుతుంది. ఈ హనుమాన్ చాలీస్, ఈ హనుమత్ జయంతికి ప్రతి వాళ్ళు కూడా నేను చెప్పే సూచన ఏంటంటే వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రతిరోజు ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడం వల్ల అనేక గ్రహ సమస్యల నుంచి, గ్రహ బాధల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడతారు. చాలా మంది అంటారు, ఏమండి మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో లేదండి, ఏం చేయాలి? ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్ పిలిస్తే, ఆర్తిగా పిలిస్తే పలికే దైవం ఆయన. ఏంటి, నేను ఎంతోమంది నా క్లయింట్స్కి మీకు దగ్గరలో గుడి లేకపోతే కుర్చీలో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అని చెప్పి వాళ్ళు చేసి సత్ఫలితాలు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇదే 108 సేమ్ మిరియాలతో చేయొచ్చు, మామూలుగా కూడా చేయొచ్చు. అంటే అదొక పద్ధతి. అంటే నువ్వు బాగా నాకు ఇది కావాల్సిందే స్వామి, నాకు ఇది ఎలా అయినా నువ్వు నాకు చేసి పెట్టాలనుకున్నప్పుడు ఆ మిరియాలతో చేయడం అనే పద్ధతి ఉంది. అంత ఆయన్ని రెచ్చగొట్టక్కర్లేదు. భక్త సులభుడు, ఆయన్ని ఆర్తిగా పిలిచి స్వామి దయచూడు అంటే అద్భుతంగా నీ సమస్య ఏంటనేది తీరుస్తాడు. రైట్ సార్. అయితే మీరు హనుమత్ ఉపాసనలో ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి హనుమాన్ చాలీసా ఓకే, అది కాకుండా ఇంకేదైనా నామం, పవర్ఫుల్ నామం ఏదైనా ఉందా స్వామికి ప్రీతికరమైనది? స్వామికి ప్రీతికరమైనవి అనేకం ఉన్నాయి, కానీ ఆయనకి శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః అనే నామం చాలా ఇష్టం. ఎందుకంటే రామభక్తుడు కాబట్టి రామ అంటే చాలు ఆయన ఉప్పొంగిపోయి ఆర్ద్రతతో ఆయన హృదయం ఉప్పొంగిపోతుంది. అందుకని ఆంజనేయ స్వామిని శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః, ఓం నమో హనుమతే నమః అని రెండు కలిపి ఓం నమో హనుమతే నమః, శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః, ఓం నమో హనుమతే నమః అని ఇట్లా చేసుకోవడం వల్ల తప్పకుండా ఆయన అనుగ్రహిస్తారు. ఆయన ఈ హనుమాన్ చాలీసా ఒకటే కాదండి, ఆంజనేయ స్వామి ఉపాసనలో సుందరాకాండకు విశేషమైన ఫలితం ఉంది. సుందరాకాండ అంటే ఆయనకు ప్రాణం. ఎందుకంటే ఆయన లీలలన్నీ, ఆయన అవతారం యొక్క వైభవం మొత్తం కూడా సుందరాకాండలో బయటపడుతుంది కాబట్టి, అక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ సుందరమైన సుందరకాండని పారాయణ చేయడం అనేది చాలా విశేషం. ప్రతిరోజు ఒక్క సర్గని పారాయణ చేసుకోవడం అనేది ఒక జీవితకాలపు అలవాటుగా పెట్టుకున్న వాడి ఇంటికి కష్టం వచ్చి తలుపు కొట్టాలంటే భయపడుతుంది. కష్టంలో ఉన్న వాళ్ళు, అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, జీవితంలో ఒక సెటిల్మెంట్ అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ, మాకు ఒక జీవితంలో ఇంకా సెటిల్మెంట్ లేదని కోరుకునే వాళ్ళు ఎవరన్నా సుందరాకాండ పారాయణ చేస్తే ప్రతిరోజు ఒక సర్గని అంటే
సప్త సర్గ ఇప్పుడు పారాయణ 7 రోజుల్లో చేసే పారాయణ పద్ధతి ఉంది. సుందరాకాండ పుస్తకంలో ఉంటుంది ఎన్ని రకాల పద్ధతులుగా మనం స్వామి పారాయణ చేయొచ్చని. కానీ ఒక జీవితకాలపు అలవాటుగా రోజుకు ఒక సర్గ, అది ఎన్నో సర్గ అయితే అన్ని ఆయన ఎన్ని పేజీలు ఉంటే అన్ని, ఒక సర్గని పారాయణ చేసి దాన్ని అలవాటుగా పెట్టి స్వామివారి సింధూరాన్ని పెట్టుకొని మనం ఆయన లిస్టులో మనం ఉంటే ఆయన ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని మార్గాలు చూపిస్తాడు అభివృద్ధి బా. చెందడానికి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం సార్. ఆయన ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని మార్గాలు చూపిస్తాడు నీకు. నువ్వు ఏ దారిలో వెళ్ళాలో నువ్వు కన్ఫ్యూజ్ అప్పుడు అయిపోతావు. అదో కన్ఫ్యూజన్. మళ్ళీ ఏదో confusion. అద్భుతం. అంటే ఇచ్చి పడేస్తాడు అంతే, అంతే ఇచ్చి కరువు తీరా ఇచ్చి పడేస్తాడు. బ్యూటిఫుల్ చెప్పారు పాటికే దేగా. ఇన్ని ఎపిసోడ్లు చేశాను కానీ చాలా ఆనందంగా మీరు మాట్లాడటం ఇదే మొదటిసారి అనిపిస్తుంది నాకు. అంటే ఆ ఉపాసనలో ఉన్నారు కాబట్టి, ప్రత్యేకించి స్వామి ఆరాధనలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా వివరించారు. లక్ష్యంలో తెలియజేస్తూ నమస్కారం సార్. ఆయుష్మతి భవ.